దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యల్ని మీరు ఎట్లా తీసుకుంటారు? అంటే ప్రభాకర్ రెడ్డి గారి వ్యాఖ్యల్ని ఎందుకో చాలా విచిత్రంగా తీసుకుపోయినారు పవన్ గారు. మీరు ఒక్కసారి మీరే మళ్ళీ ఈ ఇంటర్వ్యూ తర్వాత లేదు మీరు ఇప్పటికే చూసి ఉంటారు, ఎందుకంటే మీరు ఎవ్రీడే అప్డేట్ ఉంటారు, ఎవ్రీ మినిట్ అప్డేట్ ఉంటారు కాబట్టి మీకు తెలియకుండా ఉండదు. తెలియక నేను ప్రశ్న అడిగిన అనుకోను నేను. ఆయన అన్నటువంటి మాట ప్రజల్లో ఉన్నటువంటి మాట, ఆయన అన్నటువంటి మాట ప్రజలు కోరుకుంటున్నటువంటి మాట. ఒకరోజు మీకు ఆయన అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఒకరోజు ప్రత్యక్షంగా ఒక సంఘటన మీకు గుర్తు చేస్తాను. కేటీఆర్ గారితో పాటు నేను కారులో ప్రయాణం చేస్తున్నాను. తాజ్ కృష్ణ హోటల్ దాటగానే ఒక ఆటో డ్రైవర్, ముస్లిం ఆటో డ్రైవర్ కేటీఆర్ గారి కారు పక్కన ఆటో నడుపుకుంటూ అద్దం దించమన్నాడు. ఎంబడి ఆయన అద్దం దించినాడు. ఆయన హిందీలో అడిగినాడు ఆయన్ని, ఏం సార్ నీ పేరేం పేరు అని కేటీఆర్ గారు అడిగితే ఆయన ఏదో పేరు చెప్పినాడు. ఏం సార్ మొత్తం ఆగమైపోయినాయి, మా బ్రతుకులంతా నాశనం అయిపోయినాయి అని ఆయన సమాధానం చెప్పిండు. అది ఆయన అడిగినప్పుడు కేటీఆర్ గారు అన్నటువంటి మాట హిందీలో చెప్పినాడు ఆయన, ఒక్క ఓటుకి మీరు ఒక్క ఓటు వేస్తే 5 సంవత్సరాల శిక్ష పడింది మీకు అని. ఆయన అన్నటువంటి మాట ఏంటంటే, అంతకంటే ముందు ఏమైనా చేయగలుగుతామా సార్, ఏం చేయగలిగేది ఏం లేదా, మా బతుకులన్నీ ఆగమైపోయినాయి, ఏమైనా చేయగలిగేది ఏం లేదా అని అన్నాడు. అన్నప్పుడు ఈయన అన్నటువంటి మాట ఏక్ ఓట్ కా సజా 5 సాల్ హే అని చెప్పేసి అన్నాడు. అంటే ఒక సామాన్య ఆటో డ్రైవరు, ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి గారేమో ఆయనకి చెప్పిందేమో రియల్ ఎస్టేట్, నేను అదే అంటున్నా అక్కడికి వస్తున్నా, దీనికి రిలవెన్స్ ఉందని చెప్తున్నా నేను. ఒక సామాన్య ఆటో డ్రైవర్, ప్రభుత్వం ఏదున్నా ఏది ఉండకున్నా సంబంధం లేదు, ఆయనకు అవసరం లేదు, ఆయన రోజువారీ జీవితం ఆటో మీద ఉంటుంది. అటువంటి సామాన్య ఆటో డ్రైవరే ఈ ప్రభుత్వాన్ని మార్చడానికి ఏం అవకాశం లేదా అని అన్నప్పుడు, రోజు వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు, వ్యాపారం ద్వారా 4 డబ్బులు సంపాదించే వాళ్ళు, వ్యాపారాలు విస్తృతం చేసుకున్నటువంటి వాళ్ళు, ఈయన చేసేటువంటి పిచ్చి చర్యల వల్ల జరిగేటువంటి నష్టానికి అనేక మంది అంటూ ఉండవచ్చు. అదే ఆయన ప్రస్తావించినటువంటి మాట. అసలు ఈయన పరిపాలన ఎట్లుంది అని అంటే, సామాన్యుల నుంచి మొదలుకొని ఈ దేశంలో ఉండేటువంటి, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పెట్టుబడిదారుల వరకు ఈయన వచ్చి మా జీవితాలు నాశనం అయినాయి అనేటువంటి ఆలోచన ఉంది కాబట్టి ఆయన ప్రస్తావన తెచ్చినాడు. కాబట్టి అది ఆయన ప్రస్తావన కాదు, ఆయన అభిప్రాయం లేకపోతే కేసీఆర్ గారి అభిప్రాయం. ఎందుకంటే ఆయన ఫామ్ హౌస్కి కొత్తపేట దూరంలోనే కదా ఈయన కాన్స్టిట్యున్సీ. ఇప్పుడు ఒక మనిషి ఆలోచనకి భౌతికంగా ఉండేటువంటి స్థలానికి సంబంధం లేదు పవన్ గారు. మీరు అమెరికాలో ఉండి నేను కూడా విషయాలు షేర్ చేసుకోవచ్చు. అమెరికాలో ఉండి కూడా అమెరికా దూరం కాబట్టి విషయాలు షేర్ చేసుకోలేము అన్నట్టు ఉండదు కదా. సో దీనికి అసలు పొంతన లేని అంశం. కానీ ఆయన అన్నటువంటి మాట ఏంది, ప్రజల్లో ఉన్నటువంటిది, సామాన్యుల్లో ఉన్నటువంటిది, వ్యాపారస్తుల్లో ఉన్నటువంటిది ఈ ప్రభుత్వం వచ్చి నాశనం అయిపోయినాం అనేది, ఇది పార్టీలో ఉన్నటువంటి అంశం అని చెప్పలేదు ఆయన. ఇది పార్టీ నాయకుల్లో ఉన్నటువంటి మాట అని చెప్పలేదు, రియల్ ఎస్టేట్ వాళ్ళ పార్టీ కార్యకర్తల్లో ఉందని చెప్పలేదు, ఎమ్మెల్యేలో ఉందని చెప్పలేదు, కేసీఆర్ గారిలో ఉంది అని చెప్పలేదు ఆయన. కేసీఆర్ గారి ఆలోచన అని చెప్పలేదు, పార్టీ నాయకత్వం ఆలోచన అని చెప్పలేదు. ఆయన చెప్పిన మాట థర్డ్ పర్సన్స్గా ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వాళ్ళు కావచ్చు, పెట్టుబడిదారులు కావచ్చు, వీళ్ళందరూ బాధపడుతూ ఉన్నారు. అంటే వాళ్ళు వెక్స్ అయిపోయి ఒకానొక సందర్భంలో ఇక మేము వీలైతే మేమైనా డబ్బులు పెడతాం కానీ అటువంటి పని ఏమైనా చేయగలుగుతారా అని అన్నారు అని అంటే, దీని తీవ్రత అర్థం చేసుకోవాలి. బహుశా తెలివైనటువంటి రేవంత్ రెడ్డికి దీని తీవ్రత అర్థమై ఉంటుంది. అంటే ప్రభాకర్ దీన్ని డైవర్ట్ చేస్తున్నటువంటి చాలా మంది, ఒక మాట, దీన్ని డైవర్ట్ చేస్తున్నటువంటి చాలా మందికి దాని ఇంటెన్సిటీ అర్థం కాకపోవచ్చు, కానీ దాని ఇంటెన్సిటీ అనేటువంటిది రేవంత్ రెడ్డికి అర్థమై ఉంటుంది. అంటే సామాన్యుల నుంచి మొదలుకొని పెట్టుబడిదారుల వరకు కూడా ఈ ప్రభుత్వం పడిపోతే బాగుండు అనేటువంటి ఆలోచన చేస్తున్నారు. అంటే నేను ఎంత పాడు పనులు చేస్తున్నాను అని ఆయన మనసులో ఉండి ఉంటుంది. కాబట్టి అది ప్రభాకర్ రెడ్డి గారి మాట కానే కాదు. నిన్న మా కేటీఆర్ గారు చెప్పినట్టుగా ఆయన ఏం తప్పు మాట్లాడిండు, ఆయన ప్రజల్లో ఉన్నటువంటి మాటని మాట్లాడింది కదా. కేటీఆర్ గారు చెప్తుంది ఏంటంటే, రేవంత్ రెడ్డి 5 ఏళ్ళు ఉండాలి, 5 ఏళ్ళు ఆయన ఉంటే 20 ఏళ్ళు మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రాదు అనేది చెబుతున్నారు. రేవంత్ అధికారం 5 ఏళ్లలో ఉంటే తర్వాత 20 ఇయర్స్ ఇంకా కాంగ్రెస్ రాదు అనేది. అయితే ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి గారి వ్యాఖ్యలు మనం తీసుకుంటే, అసలు మీ దగ్గరే మీ ఎమ్మెల్యేలే మీ పార్టీలో లేరు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, మీకు ఎట్లా సాధ్యం అవుతుంది? అసలు మా ప్రపోజల్ కాదు పవన్ గారు, అది నేను అంటున్నది. అసలు మా ప్రపోజల్ కానటువంటి అంశం, ప్రజల మధ్య నుంచి వచ్చేటువంటి అంశాన్ని కార్యకర్తల సమావేశంలో చెప్పినారు ప్రభాకర్ రెడ్డి గారు. మా అంతర్గత సమావేశాల్లోనూ మాకున్నటువంటి మెజార్టీతోటో చేస్తామన్నటువంటి మాట వస్తేనే మీరు అడిగినటువంటి ప్రశ్నకు అది ఉంటుంది. కానీ అంటే ఇటువంటి వ్యాఖ్యల సారాంశం ఏంటి? నేను అదే తాత్పర్యం ఏంటంటే, సంవత్సర కాలంలోనే ప్రజలు ఎంత విసిగిపోయినరు, ప్రజలు ఎంత విసిగి వేసారి
చివరికి నేను ఇంతకుముందు చెప్పిన ఆటో డ్రైవర్ నుంచి మొదలుకొని రియల్టర్ వరకు ఈ ప్రభుత్వం ఉండకుంటే బాగుండు అనేటువంటి ప్రతిపాదన వస్తుందన్నప్పుడే ఈ ప్రభుత్వం యొక్క ఎఫిషియన్సీ కనిపిస్తుంది మనకు. అందుకే ఇంతకుముందు కేటీఆర్ గారి కోసం చెప్పినారు మీరు, కేటీఆర్ గారు ఏమన్నారు అనేటువంటి మాట. నేను ఏమంటున్నానంటే 5 సంవత్సరాలు ఆయన అనుడే కాదు, మా పార్టీ అంతా కూడా కోరుకుంటుంది డెఫినెట్గా. ఇంకోటి ఏంటంటే మేము డెమోక్రసీని నమ్మేటటువంటి వాళ్ళం అండి, ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళం, ప్రజాస్వామ్యం అంటే గౌరవం ఉన్నటువంటి వాళ్ళం. నిజానికి మీకు తెలియంది కాదు, ఆయన చాలా తక్కువ, దాదాపు 64 సీట్లతో 63 సీట్లతో మాత్రమే అధికారంలోకి వచ్చినాడు. బహుశా 64 సీట్లు అనుకుంటాను. సిపిఐ ఒకటేమో తర్వాత కాంగ్రెస్ గెలిచింది, తర్వాత సిపిఐ 63 సీట్లతోటే మొదటి రోజు సిపిఐ కాకుండా ఆయన అధికారంలోకి వచ్చింది. అంతా కలిపి 5 సీట్లేనండి. ఈ దేశంలో చాలా తెలివైనటువంటి రాజకీయ నాయకుల్లో కేసీఆర్ గారు ఒకరు, చతురుడు, రాజకీయ చాణక్యత ఉంది. అటువంటి వ్యక్తి అనుకుంటే 63 సీట్లు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి కూర్చొనిచ్చేవాడా? కానీ కేసీఆర్ గారికి కాపాడుకోలేకపోయారు. నేను అదే అంటున్నాను, ప్రజాస్వామ్యం మీద కేసీఆర్ గారు, నేను చెప్తాను, ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంది కాబట్టి ఆయన చాలా సింపుల్గా ఎటువంటి అట్టహాసం లేకుండా ఓడిపోయిన జస్ట్ హాఫ్ అన్ అవర్కి చాలా సామాన్యుడిలాగా కారెక్కి తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళిపోయాను. చెప్తాను నేను. అయితే ఇవాళ ఎమ్మెల్యేలు అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు పవన్ గారు, మేము కొత్తగా మీరు ఈ దేశంలో పార్టీలు మారడాన్ని కొత్తగా ఏం చూడట్లేదు. ఆయారాం గయారాంలు చాలామంది ఈ దేశంలో ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా బీఆర్ఎస్లో మీరు వచ్చున్నారు. నేను దాన్ని కూడా కాదనట్లేదు, దీన్ని కాదనట్లేదు. అయితే పోయినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది అని ఒకసారి మీరు గమనించండి. 10 మంది ఏ ఆశతో పోయినారు. రీసెంట్గా చూస్తున్నాము, హైదరాబాద్కు సంబంధించిన ఒక ఎమ్మెల్యే పోయిండు అని అంటే ఆయనకు సంబంధించిన కుత్బల్లాపూర్లో దాదాపు 50 ఎకరాలు 40 ఎకరాలు అని చెప్పేసి ఏదో చర్చ చేస్తూ ఉన్నారు. ఇంకో ఎమ్మెల్యే పోయిండు అని అంటే ఆయనకు సంబంధించినటువంటి మరొకటి అని చెప్పేసి చర్చ చేస్తూ ఉన్నారు. వాళ్ళే పోయినటువంటి వాళ్ళే పోయి ఏమంటున్నారంటే ఏం పార్టీ కాంగ్రెస్ పార్టీ, నేను ఎన్నటికైనా కేసీఆర్ గారి శిష్యుడినే, ఎన్నటికైనా నేను బీఆర్ఎస్ పార్టీ అభిమానినే అని మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. సో దీని అర్థమైంది, దీని అర్థ తాత్పర్యం ఏంది? పోయినటువంటి వాళ్ళు కేవలం ఏదో ఒక ఆశతోటి, వాళ్ళు కొందరేమో మా నియోజకవర్గం అభివృద్ధి అని చెప్పారు, కొందరు అనవచ్చు ప్రలోభాలు ఉన్నాయి, కొందరు అదే వివిధ రకాలుగా. సో ప్రలోభాలు అయితే సహజంగా కనిపిస్తూ ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో పోయినటువంటి వాళ్ళు అక్కడ పోయి ఇవాళ త్రిశంకు స్వర్గంలో ఉన్నారు. వాళ్ళు ఎల్పీ మీటింగ్ పోలేరు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనని చెప్పుకోలేరు. కడియం శ్రేయర్ గారిని మీరు ఏ పార్టీ అంటే ఆయన ఏ పార్టీ చెప్పలేని పరిస్థితి. కృష్ణమోహన్ రెడ్డి గారేమో నా ఫోటోని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫ్లెక్సీలలో వేస్తున్నారు అని చెప్పేసి ఉండు. సో ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో, ఇటువంటి దుర్భరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. కానీ మీరు అన్నట్టుగా గతంలో బీఆర్ఎస్ పార్టీలో కూడా వచ్చి ఉంటారు. ఆనాడు వచ్చినాడే వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పినారు, మేము ఎందుకోసం చేరుతా ఉన్నాం, ఆ చేరిన తర్వాత మా కాన్స్టిట్యున్సీ అభివృద్ధి ఏం జరగాలి అని చెప్పేసి అన్నారు. దాదాపు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు చేరిన తర్వాత ఒక్కరోజు కూడా అవిశ్వాసానికి సంబంధించిన ఒక్కరోజు కూడా వ్యతిరేకమైనటువంటి కామెంట్ చేసిన వాళ్ళు లేరు. కారణం ఏంటి? సాటిస్ఫాక్షన్ లెవెల్ ఏముంది అనేటువంటిది మనం ఇక్కడ చూసుకోవచ్చు. అందుకే 10 మంది వెళ్ళిపోవచ్చు, మేము కాపాడడం లాంటిది ఏం లేదు కదా, అటువంటి టాపిక్ ఏం లేదు కదా ఇప్పుడు. అంటే అవిశ్వాసం అనేటువంటిది మేము అందుకే అన్నాను కదా, ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళం. ఇంకోటి మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చాలా స్పష్టంగా చెప్పినారు అన్నమాట, ఇటువంటి నాయకుడే ఉండాలి, 5 సంవత్సరాలు ఈయన పరిపాలనే ఉండాలి అని. ఇంకోటి ఏంటంటే కేటీఆర్ గారు ఆ మాట ఎందుకు అంటారు అని మనం ఒకసారి ఆలోచించినప్పుడు, కేటీఆర్ గారు మనసుకి ఏదొస్తే ఆ మాట చెప్పేస్తారండి. మిగతా రాజకీయ నాయకుల్లాగా కడుపులో పెట్టుకొని బయట మాట అనే లక్షణం లేదు. ఒక సామాన్య కార్యకర్త కడుపులో ఏముంటుందో ఆయన అనేటువంటి లక్షణం ఉంది కాబట్టి ఆయన అనేసింది ఆ మాట. జనరల్గా అదే అభిప్రాయాన్ని వేరే వాళ్ళని అడిగితే ఇంకో పద్ధతిలో చెప్తారు. సో కార్యకర్తలో ఉన్నటువంటిది అది. ఇటువంటి వాడు అందరూ ఆశపడి 2000 ఇస్తున్నామంటే 4000 ఇస్తాము అని చెప్పేసి అన్నందుకు ఓటేసినారు కదా, ఇవాళ అనుభవిస్తున్నాం కదా. ఇవాళ నీళ్లు లేక ఇబ్బంది పడుతూ ఉన్నాం కదా, సాగునీరు లేక తాగునీరు లేక అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాం కదా. కాబట్టి ఒక రాజకీయ పార్టీగా ఆలోచించినప్పుడు ఇటువంటి వాడు ఉంటే నిజంగా కూడా మళ్ళీ 20 ఏళ్ళు మేమే ఉంటాం కదా. అంటే ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, కోర్టు డెఫినెట్గా వస్తాయని అంటున్నాను నేను. 100% వస్తాయి. ఏమాత్రం నైతికత ఉన్నా, బేసిక్ ఇది ఏంటండి, నైతికత మీద ఆధారపడినటువంటి అంశం, మోరల్స్ మీదనే. నేను ఎందుకంటున్నానంటే, అంటే నిర్ణయాన్ని స్పీకర్ లేట్ చేయకూడదు అనేది ఆల్రెడీ చెప్తుంది. సుప్రీంకోర్టు అసలు
ఈ దేశంలో ఎప్పుడు కూడా వ్యవహరించినట్టుగా అవును. సుప్రీంకోర్టు అసలు అక్షంతలు వేస్తున్నది. గవర్నర్ విషయం కావచ్చు, రాష్ట్రపతి విషయంలో కూడా వేస్తున్నది. అవును. మణిపూర్లో ఏం జరిగిందో మనం చూసినాం. మణిపూర్ పర్యవసనం 3 వాళ్ళు అనర్హత వేటుపడ్డారు. అదేవిధంగా ఇంకా ఎందుకో సుప్రీంకోర్టు ఈ మధ్యకాలంలో కొద్దిగా డైనమిక్గానే తమ డిసిషన్స్, తమ ఆర్డర్స్ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మాకు విశ్వాసం ఉన్నది. ఆధారాలు కూడా ఉన్నాయి కదా పవన్ గారు. ఇప్పుడు నాగేందర్ గారిది ఉంది, దానం నాగేందర్ గారు. వారు బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ బీఫామ్ మీద ఎంపిక పోటీ చేసినారు. ఇంకా ఇది ఇంతకంటే టెక్నికాలిటీ ఏం కావాలి? ఇప్పుడు కొందరేమో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే నా ఫోటో వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు వేసుకుంటున్నారు అంటున్నారు. ఆయన టెక్నికల్గా ఎక్కడ దొరకలేదు అనుకుందాం. అదే కడియం శ్రీహరి గారు ఆయననే ఒక పేపర్ యాడ్ వేసి 3 రంగుల జెండా వేసుకొని మన ఇక్కడ స్టేషన్ గన్పూర్లో సభలో యాజ్ ఏ కాంగ్రెస్ కార్యకర్తలాగా మాట్లాడినారు. అది ఎవిడెన్సే కదా. ఆయన మాగంటి గోపీనాథ్ గారు ఆయన పార్టీలో చేరినప్పుడే కాంగ్రెస్ కండువా చేతి గుర్తుతో ఉన్నటువంటిది, అది ఎవిడెన్సే కదా. సో దానం నాగేందర్ గారిది. సో ఇట్లా ఎవరైతే టెక్నికల్గా దొరికినాడు, టెక్నికల్గా దొరకకుండా ఉన్నటువంటి వాళ్ళు ఏదన్నా ఒకరిద్దరు ఉంటే ఉన్నారేమో, వాళ్ళు ఎట్లా ప్రూవ్ చేసుకుంటారో. కానీ అదర్వైజ్ డెఫినెట్గా ఉప ఎన్నికలు రావాల్సిందే. ఉప ఎన్నికలు రాక తప్పదు. కానీ స్పీకర్ విచక్షణ మీద ఆధారపడినటువంటిది కాబట్టి స్పీకరు నాకు ప్రజాస్వామ్యంని గౌరవించాల్సిన అవసరం లేదు, నైతికత లేదు, నైతిక విలువలకు నేను అది ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని అనుకుంటే రావు, 5 ఏళ్ళు గడుపుతాడు ఆయన. కానీ నేను అనుకుంటున్నాను ప్రసాద్ గారి పట్ల, మన స్పీకర్ గారి పట్ల డెఫినెట్గా వ్యక్తిగతంగా నాకు గౌరవం ఉన్నది. ఆయన గతంలో వ్యవహరించిన తీరు కావచ్చు, ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పద్ధతి కావచ్చు, డెఫినెట్గా వారు కూడా నిర్ణయం తీసుకొని వారి గౌరవాన్ని పెంచుకుంటారు. వ్యక్తిగతంగా వారి గౌరవాన్ని పెంచుకుంటారు, ప్లస్ స్పీకర్గా కూడా ఆ స్థానానికి గౌరవం పెంచుతారనే నమ్మకం మా పార్టీలో ఉంది. ఉప ఎన్నికలు వస్తే ఒకవేళ మీకు లాభం లేకపోతే బీజేపీకి లాభం? అంటే ప్రజల అనుభవంలో ఉంది కదా, మనం చూస్తూ ఉన్నాం. ఏ పార్టీ అధికారంలో ఉంటే, ఏ పార్టీ సభ్యుడు వాళ్ళకు అండగా ఉంటే వాళ్ళకి లాభం అర్థం చేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ కొత్త ప్రయత్నం ఎందుకు చేస్తారు? మళ్ళీ ఒక కొత్త దాని వైపు ఎందుకు పోతారు? ఇంకా నాకు తెలిసి ప్రజలు రిస్క్ వైపు పోరు అనుకుంటున్నాను నేను. ప్రజలు రిస్క్ చేసేటువంటి ఆలోచన లేరు. 10 సంవత్సరాలు వాళ్ళ అనుభవంలో ఉన్నటువంటి అభివృద్ధి కళ్ళ ముందే కాలరాసిపోతే, కళ్ళ ముందే మొత్తం మటుమాయమైపోతే మళ్ళీ కొత్తగా భారతీయ జనతా పార్టీ అనే వ్యక్తికి ఓటేసుకొని తద్వారా ఏం ఉపయోగం అవుతుంది? ప్రతిపక్షంగా ఇవాళ కేసీఆర్ గారు ప్రధాన పక్షంగా ఉండి ఆయన బలాన్ని పెంచడానికి ప్రజలు ప్రయత్నం చేస్తారు తప్ప 8 సీట్లతో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఓటేసి ఆ ఓటేయడం ద్వారా ఉపయోగం ఉంటుందని వాళ్ళు అనుకోరు.